సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకొచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. మంచిర్యాల జిల్లా మందమరి ఏరియాలో సింగరేణి ఎంవిటిసి వృత్తి శిక్షణా కేంద్రంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా మందమరి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ శిబిరాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. మందమరి ఏరియా ఎంవిటిసిలో నూతనంగా ఉద్యోగంలో చేరిన 83 మంది యువ ఉద్యోగులు రక్తదానం చేయడం చాలా సంతోషించదగ్గ విషయమని అన్నారు. ఈ సేకరించిన రక్తాన్ని తలసేమియా వ్యాధిగ్రస్తులకు మరియు మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని నిరుపేదలకు, కిడ్నీ డయాలసిస్ పేషెంట్లకు, అత్యవసర ఆపరేషన్లకు ఉచితంగా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకుకు వారు అందజేశారని ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీని అభినందించారు. సింగరేణి సంస్థ ఉత్పత్తితో పాటు ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు చేపడుతూ రక్తదాన శిబిరాలు చేస్తూ తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఆదుకుంటున్నామని అన్నారు. ఒకసారి ప్లాట్ఫామ్ దగ్గర చాలా మంది కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ అవకాశం కూడా చాలా అర్థం వస్తుంది. రక్తదాన శిబిరాన్ని నేడు నిర్వహించడం జరుగుతుంది. దీంతో భాగంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి రామ్మూర్తి గారు, కృష్ణారావు గారు మరియు మేనేజర్ శంకర్ గారు, అశోక్ గారు, అట్లాగే రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, ఉత్సాహంగా ముందుకు వచ్చినటువంటి బీటీసీ ట్రైనింగ్స్ అందరికీ శుభోదయం. అన్ని దానాల కంటే రక్తదానమే మహా గొప్పది. ఏ చిన్న గాయమైనా కానీ రక్తస్రావణం వల్లది జరగడం వల్లది సాధారణం. కొన్ని ప్రమాదాల్లో అతియక్త రక్తం పోయినప్పుడు, అంటే మనిషికి 5 నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది. ఏదైనా కారణం వల్ల గాయమైనప్పుడు, ప్రమాదం జరిగినప్పుడు రక్తం కనుక తగ్గిపోతే అది వేరే ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రక్తం ఎక్కించడం అనేది కంపల్సరీ. ఆ సందర్భంలో వారి జీవనాధారంగా ఇది పనికి వస్తుంది. అట్లాగే హెల్త్ దృష్ట్యా కొందరు తలసేమియా వ్యాధిగ్రస్తులు ఉంటారు. వారికి కూడా రెగ్యులర్ బేసిస్లో బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. ఈ 2 సందర్భాల్లో ఏదైతే రక్తం అవసరం ఉంటుందో దానికి రెడ్ క్రాస్ సొసైటీ వారు చాలా చక్కగా సమాజ సేవ చేస్తూ ఉన్నారు. వారికి నా తరఫున మరియు సింగరేణి సంస్థ తరఫున శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. అయితే ఎంపీటీసీలో ఇప్పటి వరకు 31 సార్లు ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. దాంట్లో సుమారు 3000 కంటే ఎక్కువ మంది రక్తదానం ఇచ్చారు. నిజంగా ఇంత చక్కగా ముందుకు వచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తాన్ని దానం చేస్తున్నందుకు ప్రతి ఒక్క ట్రైనీని, సింగరేణి ఉద్యోగస్తుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఇది చాలా గొప్ప, ఇది భగవంతుని పూజ చేసిన దానికంటే ఎక్కువగా భావించేసి
మనం ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఎవరైనా మనం ఏదైనా పనులు కానీ స్వపనులు కానీ చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అందరూ చాలా చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, అట్లాగే ఇలాంటి సందర్భాల్లో తమ వంతు సాధ్య వరకు రక్తదానం చేసి 10 మందికి సొసైటీకి పనికొచ్చే విధంగా అందరూ ముందుకు రావాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.